నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చూద్దాం వాటిని. ఏమిటంటే అంటే వాళ్ళ తత్వం కావచ్చు, ఆ ప్రభుత్వ తత్వం, ఆ వ్యక్తి తత్వం, తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ తత్వం ఏమిటంటే ఏ విధంగా కక్ష తీర్చుకోవాలి అసలు. అంటే ఒక ఆటోక్రాటిక్, ఇది ఒక నార్త్ కొరియన్ మోడల్ అన్నమాట. అపోజిషన్ అనేది ఉండకూడదు. ఇది నార్త్ కొరియన్ డిక్టేటర్షిప్ మోడల్. ఇది నేను అక్కడ పనిచేశాను కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలను. దీని విషయాల గురించి చాలా విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజుకు మాత్రం ఇది ఒక డిక్టేటర్షిప్. దీంట్లో అపోజిషన్ ఉండకూడదు. ఎవరైనా మాకు వ్యతిరేకంగా చెప్పినా, మాట్లాడినా, పనిచేసినా, రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళని మేము లేకుండా చేయాలి, తప్పించేయాలి ఏ విధంగా అయినా కూడా అనే ఒక యానిమేటెడ్ హేట్రేట్. ఇక సీనియర్ ఐఏఎస్ పివి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై కుట్ర జరిగింది పై స్థాయిలో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి అనేదాని ఆ అంశం. అలాగే ఈరోజు అసెంబ్లీలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలని ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఈ రోజు అసెంబ్లీ 0 అవర్ లో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 0 అవర్ లో ఈ చర్చను లేవనెత్తారు. నిన్న రాత్రి ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ నిర్వహించిన డిబేట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ అధికారి పివి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 0 అవర్ లో ప్రధానంగా ప్రస్తావన రావడంతో పాటు సభలో కూడా ఉన్న సభ్యులు ఆశ్చర్యపోయే విధంగా ఆలకించారు. నిన్న సభానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మహాకుట్ర జరిగింది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇది నేను చెప్పటం కాదు, ఏబిఎన్ డిబేట్ లో గత రాత్రి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణతో పివి రమేష్ చెప్పారు. ముఖ్యంగా ఇది నా మాటలుగా తీసుకోవద్దు. ఆయన స్వయంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థిక శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అధికారి. రాష్ట్ర ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఏం జరిగింది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎటువంటి కుట్ర జరిగిందనేది స్వయంగా చెప్పారు. కాబట్టి సభ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి, సభ్యులందరికీ కూడా ఈ విషయం తెలియాలి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు గత రాత్రి ఏబిఎన్ డిబేట్ లో జరిగిన అంశం ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా బ్యానర్ స్టోరీగా వచ్చింది అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ ను కూడా సభలో చూపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగిందని తాను ఏనాడు చెప్పలేదని, పైగా గత ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆయన ఒత్తిడి చేశారని తాను ఏనాడు చెప్పలేదని పివి రమేష్ గత రాత్రి డిబేట్ లో స్పష్టంగా వివరించారని. పివి రమేష్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగిందని చెప్పి ఎక్కడా చెప్పలేదు. పైగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టేందుకు ఆ రోజు మహాకుట్ర జరిగింది అని చెప్పి కూడా ఆయన వివరించారు. ఏకకాలంలో 3 చోట్ల అంటే స్కిల్ డెవలప్మెంట్ లోను, సిఐడిలోను, ముఖ్యంగా సిఎంఓలోను ఈ 3 శాఖల సమన్వయంతోనే ఆ రోజు ఉన్న ఫైళ్లన్నింటినీ కూడా మాయం చేశారని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. చంద్రబాబు మీద జరిగిన కుట్ర ఒక వ్యక్తి పైన కాదు, ఇది ఒక హై ప్రొఫైల్ వ్యక్తిపై కుట్ర జరిగితే ప్రజలకు ఇక ప్రజల సంగతి ఏమిటి అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. పైగా ప్రజలపై ఇంకా ఎటువంటి కుట్రలు జరిగాయో కూడా ఆలోచించాలి అని చెప్పి కూడా పివి రమేష్ ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పారు అని కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో గుర్తు చేశారు. వైసీపీలో అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ వాంగ్మూలంలో కొన్ని లక్షల మందికి మేలు జరిగింది అని, దాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని కూడా గత రాత్రి చెప్పారు. అంటే ఈ కొన్ని లక్షల మందికి మేలు జరిగింది అని చెప్పి కూడా తను గతంలో వివరించానని, పైగా అందులో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని కూడా చెప్పాను అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే తన వాంగ్మూలం మొత్తాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి వేరే రకంగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు అని కూడా పివి రమేష్ గత రాత్రి డిబేట్ లో వివరించారు. ఓ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అధికారి స్టేట్మెంట్ ను ఫ్యాబ్రికేట్ చేశారు అని ఆయనే స్వయంగా చెప్పడంతో దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సభానాయకుడు ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు సంబంధించి స్వయంగా మాజీ ఐఏఎస్ అధికారి డీజీపీకి ఒక లేఖ రాశారని, అయితే డీజీపీ ఈ లేఖపై స్పందించారా లేదా అనేది ముఖ్యంగా చెప్పాలి. ఒకవేళ స్పందించకపోతే ఎందుకు స్పందించలేదనేది కూడా సభలో తెలియజేయాలి అని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. అయితే ఇది 0 అవర్ కావడంతో దీనిపై హోంమంత్రి స్పందించడానికి అవకాశం ఉండదు అని చెప్పి కూడా శ్రీధర్ రెడ్డికి రఘురామకృష్ణరాజు వివరించారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి అని కూడా ఆయన ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రఘురామకృష్ణరాజుకి చెప్పగా, ఇది చాలా ముఖ్యమైన అంశం, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
జీరో అవర్ ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. కానీ సభానాయకుడికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర కావడంతో దీనిపై సభ్యులందరికీ కూడా సమాచారం తెలియాలి కాబట్టి దీనిపై ఒక ప్రత్యేక చర్చ పెడితే బాగుంటుంది అని కూడా ఈ సందర్భంగా స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దీనిపై కూడా హోంమంత్రి నోట్ చేసుకుని వెంటనే సమాధానం కూడా ఇవ్వాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు హోంమంత్రిని ఆదేశించారు. ఈ సభానాయకుడి మీదనే కుట్ర జరిగితే సామాన్య ప్రజల సంగతి ఏమిటి అని కూడా ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అందువలన ఈ జరిగిన విషయాలన్నీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేందుకు కావాలని చెప్పి ఫైల్ ఏ విధంగా మాయం చేశారు అంటే సిఐడి గాని లేకపోతే సీఎంఓ గాని స్కిల్ డెవలప్మెంట్ గాని వీళ్ళు ముగ్గురు ఆ రోజు ఉన్న ఫైళ్లను ఎలా మాయం చేశారు, పైగా ఒకే సమయంలో 3 శాఖలలో ఉండే ఫైళ్లు డిజిటల్ ఫైల్స్ ఏ విధంగా గల్లంతయ్యాయి అనేది కూడా బయటికి తీయాలి అని చెప్పి పైగా తాను చెప్పిన స్టేట్మెంట్ ని వక్రీకరించడం, తాను ఇచ్చిన స్టేట్మెంట్ తన దగ్గర ఉంది అని చెప్పి అదేవిధంగా దీనికి సంబంధించి తాను పంపించిన ఎక్నాలజ్మెంట్ కూడా తన దగ్గర ఉందని, అటువంటప్పుడు ఆ స్టేట్మెంట్ ను ఫ్యాబ్రికేట్ ఎలా చేస్తారు అని చెప్పి తాను ఇవ్వని స్టేట్మెంట్ ను ఇచ్చినట్టుగా ఏ విధంగా చెప్తారు అని కూడా గత రాత్రి ఏబిఎన్ డిబేట్ లో పివి రమేష్ ప్రశ్నించారు. అందువల్లనే దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలి. పైగా ఫైళ్లు రాష్ట్రంలో అతి ముఖ్యమైన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న ఫైళ్లు, అదేవిధంగా సిఐడిలో ఉన్న ఫైళ్లతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లో ఉండే ఈ 3 ఫైళ్లు కూడా ఒకేసారి ఎలా మిస్ అయ్యాయి అనేది కూడా దర్యాప్తు జరపాలని తాను డీజీపీకి లేఖ రాశాను అని కూడా ఈ సందర్భంగా పివి రమేష్ గత రాత్రి ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ నిర్వహించిన డిబేట్ లో చెప్పారు. అందువలన ఇది ఎవరో మేము చెప్పింది కాదు, స్వయంగా ఎవరైతే బాధితుడు ఉన్నారో పైగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఫైనాన్స్ కి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన పివి రమేష్ ఉన్నాడు, ఆయనే చెప్పడంతో అందువల్ల దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాల్సిన అవసరంతో పాటు వెంటనే దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరపాలి అని కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అందువల్లనే ఇది చాలా ముఖ్యమైన అంశం అని సభలో ఉన్న సభ్యులకు కూడా ఆనాడు ఏం జరిగిందో తెలియజేయాలి అని చెప్పి పైగా అక్రమంగా అన్యాయంగా ఈ విధంగా ఫైళ్లు మాయం చేసి లేని అంశాన్ని ఉన్నట్టుగా చూపించి ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రిని 53 రోజులు జైల్లో ఉంచిన అంశాన్ని అంత తేలిగ్గా విస్మరించకూడదు అని కూడా ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.